సీఎంలు ఇంకెవరైనా ఉన్నారేమో నాకైతే తెలియదు. బట్ ఇంత విధ్వంసం ఒక ముఖ్యమంత్రి చేయగలగటం ఇంకే ముఖ్యమంత్రికి సాధ్యం కాదు. కాబట్టి నేను కింద నుంచి ఫస్ట్ ఈ ముఖ్యమంత్రి గారే ఉంటారనేది నా విశ్వాసం. ఏది ఏమైనా ఈయన ఫెయిల్ అయ్యాడు. 32.8 కన్నా తక్కువే ఉండాలి తప్ప పెరిగే అవకాశం లేదు. కాబట్టి ఎక్కువ ఉండుంటే ఈ లిస్టులో ఆయన ఉండుండేవాడు. కాబట్టి పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు దారుణంగా ఫెయిల్ అయ్యారు. దీన్ని బట్టి నేను గతంలో చెప్పిన సర్వేలో ఎంతవరకు నిజం అన్నది మీకు అర్థమైపోయి ఉంటుంది. తుక్కుగా ఈ కూటమి ముందు ఆయన దారుణ పరాజయాన్ని, దారుణ పరాభవాన్ని కట్టబెట్టబోతున్నారు ప్రజలు అని అనటంలో ఎటువంటి సందేహము వలదు. ఇది మన ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ చరిత్ర. ఎందుకంటే అసలు ఎందుకు వేస్తారండి ఓట్లు? అసలు ఈయన ఏం చేశాడని చెప్పింది ఏదీ చేయలేదు. సరే, అవి మన గతంలో డైలీ రెగ్యులర్గా చెప్పుకుంటున్నాం కాబట్టి మళ్ళీ వాటిని నేను ఏకరవు పెట్టను. కానీ మీ అందరికీ తెలిసిందే అసలు ఆయన చెప్పింది ఏది చేయలేదు. కనుక వారికి ఈ ర్యాంకింగ్ వచ్చింది. ప్రజల్లో ఇంత దారుణంగా వారి రేటింగ్ పడిపోయింది అనటానికి ఈ ఒక్క నిదర్శనం చాలు. ఇంకేదో అయిపోయాక కూడా ఇలా చెప్పాడు అలా చెప్పాడని చెప్పి వాళ్ళు దొంగలీకులు ఎన్ని ఇచ్చుకున్నా ఐప్యాక్తో సహా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని ప్యాక్ చేసి పంపేయడానికి ప్రజలు సిద్ధం అని మనం చెప్పుకోవచ్చు. ఇక మొన్న జరిగిన ఆ సిద్ధం సభ మరి వాళ్ళ పేపర్లో కూడా అసలు దాని మీద సాక్షిలో రిపోర్ట్లు రాసుకున్నారు. ఏంటంటే అసలు ఎప్పుడో పుత్తలపల్లి సుందర గారి టైంలో ఒక మీటింగ్ అయింది, దానికన్నా ఎక్కువ వచ్చారు. 250 ఎకరాల్లో మీటింగు పట్టుమని 2 లక్షల మంది కూడా లేరు. ఏది ఎక్కువ